దోసల్లోకి పల్లీ చట్నీ కంటే టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుంది కదా! మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టం? కామెంట్ చేయండి. ఇప్పుడు దోసలు ఎలా ఏస్తామో చూద్దాం. ఇది దోసపిండి. ఈ పిండి నేను పట్టింది కాదు, బయట కొనుక్కొచ్చింది. ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ ఏద్దాం. బొంబాయి రవ్వ ఏస్తే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఏసాక ఇలా ఒకసారి మొత్తం టోస్ట్ చేయండి. ఇలా బాగా కలుపుతూ టోస్ట్ చేయాలి. టోస్ట్ చేశాక గడ్డలు లేకుండా చూసుకోవాలి. గడ్డలు లేకుండా బాగా టోస్ట్ చేశాక అప్పుడు పొయ్యి మీద పెనం పెట్టండి. పెనం పెట్టాక దాని మీద కొద్దిగా నీళ్ళేసాక సౌండ్ ఇలా రావాలి. సౌండ్ ఇలా వచ్చిందంటే పెనం బాగా హీట్ అయిందని అర్థం. అప్పుడు పెనం మీద 2 చెంచాలతో అట్టుపిండి ఇలా వేయండి. పిండి ఇలా వేసాక బాగా ఇలా రౌండ్గా వచ్చేలాగా తిప్పండి. చూసారా ఎంత నీట్గా వస్తుందో. దోస పిండిలో బొంబాయి రవ్వ వేయడం వల్ల బాగా టైట్ అయ్యి అట్టు చాలా నీట్గా వస్తుంది. అట్టు కాలాక 2 చెంచాల నూనె ఇలా అంచులెమ్మట పోసుకోండి. అంచులెమ్మట పోసుకున్నాక దాన్ని అట్ల కాడతో ఒకసారి పైన ఇలా రుద్దండి. ఇలా రుద్దాక అట్టుని ఒకసారి తిప్పుకోండి ఒకవైపుకి అట్టు తిరిగాక ఇప్పుడు ఇటేపు కూడా నూనె పోసుకోండి. ఒకవైపే నూనె పోస్తారు ఎవరైనా, కానీ మనం 2 వైపులు నూనె పోస్తున్నాం. ఇలా 2 వైపులు నూనె పోయడం ద్వారా అట్టు చాలా టేస్టీగాను రుచికరంగాను ఉంటుంది. అట్టుని బాగా 2 వైపులా కాలనివ్వాలి. కాలనిచ్చాక మళ్ళీ ఇంకోసారి ఇలా తిప్పాలి. తిప్పాక అట్టుని ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిలోని ఇలా టమాటా రోటి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కన్నా కూడా టమాటా రోటి పచ్చడి అట్టు చాలా టేస్టీగాను రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం? అట్టులోకి కామెంట్ చేయండి.